హాయ్ అండి. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కామన్గా ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అంటే పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి అంటారు, లేదా డిసిప్లిన్గా ఉండట్లేదు అని అంటారు. సో ఈ డిసిప్లిన్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ఏజ్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. డిసిప్లిన్ అండ్ పనిష్మెంట్ అనేది రెండు వేరు. డిసిప్లిన్ అంటే ఒక చైల్డ్ గోడ మీద గీత గీస్తున్నప్పుడు మనం వద్దు, అక్కడ గీయకూడదు, పేపర్స్ మీద గీయాలి, లేకపోతే డ్రాయింగ్ చేయాలి అని చెప్పడం అదొక డిసిప్లిన్. బట్ అదే గోడ మీద గీత గీస్తున్నాడు అని చెప్పేసి అరవడం లేకపోతే కొట్టడం లాంటివి చేస్తుంటే అది పనిష్మెంట్ కిందకి వెళ్తుంది. పనిష్మెంట్ అనేది ఎప్పుడూ కూడా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. డిసిప్లిన్ అనేది అలవాటు చేయించాలి. 2 to 5 years పీరియడ్ లో ఇది చాలా క్రిటికల్ దశ. మనకు డిసిప్లిన్ అలవాటు చేయడంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే దాని గురించి వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే పక్కనున్న వాళ్ళ ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. సో ఈ ఏజ్ లో డిసిప్లిన్ అనేది మనం క్లియర్ అండ్ కన్సిస్టెంట్ రూల్స్ తోటి ఉండాలన్నమాట. అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండాలి. మనం ఏదైనా రూల్స్ సెట్ చేసినప్పుడు కింద పడ్డ ఫుడ్ తినకూడదు అంటే ఎందుకు తినకూడదు, దాని వలన గేమ్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళకి లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది కాకుండా కొంతమంది పిల్లలు టాంట్రమ్స్ అవి ఉంటాయి. సో ఈ టాంట్రమ్స్ ఉన్నప్పుడు టైం అవుట్ పద్ధతి వాడాలి. ఆ టైం అవుట్ తర్వాత వాళ్ళు కూల్ అవుతారు. సో అప్పుడు మనం వాళ్ళకి ఈ బిహేవియర్ ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకు డిసిప్లిన్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు పిల్లల్లో. థ్యాంక్ యూ.